ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు, పోలీస్ శాఖ గురించి చెబుతున్నాడు. 7,000 ఏళ్ల క్రితం బోడి బ్రిటిష్ వాళ్ళ లెక్కల ప్రకారం కూడా రామాయణం రాసి 7,000 ఏళ్ళు అయింది. మన లెక్కల ప్రకారం అయితే లక్షల సంవత్సరాలు అయింది. అన్ని ఏళ్ల క్రితం ఈనాటి పరిణామాలన్నీ ఎలా ఊహించి రాశారో చూడండి వాళ్ళు. గృహీతశ్చైవ పృష్టశ్చ కాలే దృష్టస్స కారణక కచ్చిన్నముచ్యతే చోరో ధనలోభాత్ నరర్షభ ధనలోభాత్ నరర్షభ అన్నాడు. సరిగ్గా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది, ఇది పత్రికల్లో చూస్తూ ఉంటాం మనం. గృహీతశ్చ దొంగను పట్టుకుంటారు, పృష్టశ్చ పోలీస్ స్టేషన్ ఎదురు ప్రశ్నిస్తారు. అప్పటి నుంచి ఉంది ఇది. మామూలుగా ప్రశ్నించరు, తమదైన శైలిలో ప్రశ్నిస్తారు, లేకపోతే ఎవడు చెప్పడం. ఆ శైలి ఉంటే కానీ ఎవడు వినడండి. పోలీసులు విమర్శించకూడదు, ఈ విషయంలో కొడతారు, తప్పదు. ఏం చేయమంటావు? టీచర్లు పిల్లల్ని కొట్టకూడదు, పేరెంట్స్ పిల్లల్ని కొట్టరు, పోలీసులు ఎవరు కొడతారు? ఇంకా ఎలా బాగుపడాలి? నయానా భయానా, ముందు నయాన నీతి మార్గంలో చదువు వెనకపోతే ఓ దెబ్బేస్తారండి, లేకుండా ఎలాగా? ఏ దెబ్బ వేయకుండా ఎవరు పెరిగారమ్మా? నా వయస్సు ఉన్న వాళ్ళందరినీ మీరు గమనించండి, అందరూ తల్లిదండ్రుల దెబ్బలు తినవాళ్ళమే, ఉపాధ్యాయుల చేత దెబ్బలు తినవాళ్ళమే. కాబట్టి ఇవాళ ఇన్ని వేల మంది ముందు నిర్భయంగా మాట్లాడుకుంటున్నామమ్మా. నా తల్లిదండ్రులకు నమస్కారం, మా గురువులకి నమస్కారం. కొట్టారు, ఏం తప్పు చేస్తే కొట్టక ఏం చేస్తారు? ఇంటి దగ్గర చెబితే మా నాన్న మళ్ళీ కొట్టేవాడు, అందుకే ఎప్పుడు చెప్పకూడదు అసలు. వాళ్ళు మా అమ్మతో చెప్పరా, నాన్నకి చెప్పకరా, ఎందుకు వచ్చింది కొడతారండి. ఇది ఇవాళ అలా కదండి. పిల్లలను దెబ్బ వేసారు అనగా ఏలో వాడు క్యాస్ట్ ఏంటో కనుక్కో, మిగిలిన క్యాస్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక 50 మంది స్కూల్ మీద దాడి. పైగా పిల్లాడు ముందు నుంచోబెట్టి టీచర్ని క్షమాపణ చెప్పమంటారు. ఎంత దారుణమైన వ్యవస్థ తయారైందండి. మళ్ళీ ఆ తర్వాత టీచర్ పురుషులైనా స్త్రీలైనా పాఠాలు చెప్పగలరా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. మన అహంకారాలు చూపిస్తే ఎలాగండి పిల్లల కోసం? ఎవరు ఏమీ శిక్షణ అన్న దాంట్లోనే శిక్ష ఉంది. శిక్ష లేకుండా శిక్షణ ఎలా జరుగుతుందండి? అంచేది ఉంటుంది. అది పోలీస్ స్టేషన్ తీసుకెడతారు. గృహీతశ్చైవ ఎంత స్పష్టంగా చెప్పాడు. పృష్టశ్చ ప్రశ్నిస్తారు. ఇవాళ చాలా నేర్చుకున్నారు. 1000 కోట్లు మింగేసిన వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు? ఇక్కడ మౌనంగా ఉన్నట్ట. ఈ మాట అరుణాచలంలో ఉంటే ఎంత బాగుండేదో. అక్కడేమో చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు, ఇక్కడికి వచ్చి మౌనంగా ఉంటాడు. ఏం చెప్పాలో తెలియక తప్పు చేసేసాడు. మరి ఆ మౌనంగా ఉన్నవాడు ఒక్కడ గోమ మీద కొడితే అబ్బాకి 32 పళ్ళు 32 శ్లోకాలు మాట్లాడతాయి ఖచ్చితంగా. మౌనంగా ఉంటాడా? ఇన్ని 1000 కోట్లు మింగేసి అంటే లాక్కో ఏం లాక్కుంటావో? ఏమన్నా గట్టిగా మనోభావాలు దెబ్బతాయి. మనోభావం ఏంటంటే దొంగకి, దొరలకు లేని మనోభావాలు ఈ దేశంలో దొంగలకు ఉంటాయమ్మా. నమస్కారం. దుర్మార్గుల మనోభావాలకు మనం ప్రాధాన్యం ఇస్తాం, సన్మార్గులు కాదు. ఇక్కడ బాధ పెట్టేవాడికి ప్రాధాన్యం ఇస్తాం, బాధ పడేవాడికి కాదు. ఇక్కడ రామాయణ కాలం అలా లేదు. చాలా స్పష్టం. గృహీతశ్చైవ పృష్టశ్చ పట్టుకెళ్ళావు, ప్రశ్నించావు, బాగానే ఉంది. కాలే దృష్టస్స కారణం ఏమిటో కనుక్కున్నావు. అది ఉండాలండి, లేకుండా కొట్టేస్తే ఎలాగా, తిడితే ఎలాగా? కారణం కనుక్కోవాలి ముందు. అంటే FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ముందు కారణం కనుక్కుంటారు. ఊరికే మనకు కంప్లైంట్ ఇవ్వగానే పట్టుకొచ్చి ఏం మూసేయరు ఎవరిని ఇక్కడ. ఇప్పుడు ఎవరు గృహహింస ఏం పెట్టినా కూడా అలా మూసేయట్లేదండి. ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే భార్య భర్తను చంపేస్తుంది, వెళ్ళికే సెట్టేస్తుంది. నమశివాయ, ఎవరో చంపారు. అందుకని వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, కనుక్కుంటున్నారు. ఇప్పుడు ముఖ కవళికలు కూడా గమనిస్తున్నారు. ఏదో తేడా ఉంది అబ్బాయి అంటున్నారు. అక్కడి నుంచి లేడీ పోలీసులు పంపిస్తున్నారు. వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. లేకుండా ఉంటే వాళ్ళు ఏదో ఇవ్వగానే ఇంక అయిపోయింది. ఆడదానికి అన్యాయం ఆడవాళ్ళే అన్యాయం చేస్తుంటే ఎవరు చేయకుండా ఉండరు. ఇక్కడ ఆడమొక తేడా ఏం లేదు ఇక్కడ అన్యాయంలో. అంటే సమానంగా ఆలోచించాల్సిందే. అది రామాయణ కాలం నాటి నీతి. అది కూడా చెబుతున్నాడు ఆయన రాముడు. అంటే గృహీతశ్చైవ పృష్టశ్చ కాలే దృష్ట సకారణ. దానికి సరైన కాలంలో సకారణమేనా ఆ నేరం చేశాడా? దానికి నువ్వు విధించే దండన కూడా సకారణమేనా? లేకుండా ఏమీ అనవసరంగా పెట్టట్లేదు కదా. ఇవాల్టికి కూడా చెయ్యని నేరాలకి ఎవరి కారణంగానో జైలుకి వెళ్ళిపోయి బెయిల్ అప్లై చేయడం కూడా తెలియక బెయిల్ రాక ఏళ్ల తరబడి మగ్గుతున్న వాళ్ళు భారతీయ జైళ్లలో 1000 కొద్దీ ఉన్నారండి. 1000 కొద్దీ ఉన్నారు. అమాయకుడికి నా ప్రగాఢ సానుభూతి. గోవిందుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాపాడును కాక. వాళ్ళు చెయ్యలేదు నేరాలు, ఎవరి గురించో వాళ్ళని తోసేశారు. వాడికి బెయిల్ అనేది ఒకటి ఉంటుంది, అప్లై చేసుకోవాలని కూడా తెలియదు. 1000 కోట్లు మింగిన వాడికి తెలుస్తుంది, వీడికి తెలియదు. అలా ఉండిపోయారు. ఊరికే వాళ్ళ పరిస్థితి ఏమిటంటే నెలకోసారి భార్య వెళ్ళడం, పలకరించడం.
ఉన్నారండి అమాయకంగా. ఆ పాపం మొత్తం దేశాన్ని కొట్టదా అమాయకులను శిక్షిస్తే? అది రామాయణ కాలంలో రాముడు చెబుతున్నాడండి, ఎంత గొప్పది రామరాజ్యం. ఇలా ఎవరన్నా ఉన్నారేమో ఓసారి కనుక్కోవయ్యా, బయలు రాకుండా. వాళ్ళకి సకారణంగానే శిక్షిస్తున్నావా? అకారణంగా కాదు కదా. వాడు ఎవరినో వాళ్ళు చెప్పగానే మూసేయడం కాదు. అసలు వీడు చేశాడా, చేసేవాడేనా, వీడి స్థాయి ఏమిటి, అల్పాదాయ వర్గమా అధికాదాయ వర్గమా, మనిషి చూస్తే ఇలా సన్నగా ఉన్నాడా, వీడింత నేరం చేస్తాడా, కొంచెం ఆలోచించు కాస్త, ఒకసారి ఎంక్వైరీ చెయ్యి. ఇది రాముడు చెప్పిన పాలన. అందుకే రామరాజ్యం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. గృహీతశ్చైవ పృష్టశ్చ కాలే దృష్టస్య కారణక. కారణం ఏమిటో కనుక్కున్నావా? సకాలంలోనే బంధించావా? సకాలంలోనే విడిచిపెడుతున్నావా? అంతేకాదు ఇంకో మాట చెబుతున్నాడు, అప్పటి నుంచి ఉందన్నమాట. ఈ శని అనుకున్నాను నేను. కచ్చిన్నముచ్యతే చోరక, కచ్చిన్నముచ్యతే చోరక ధనలాభాత్ ధనలోభాత్ నరర్షభా. రాజుల్లో శ్రేష్ఠుడవేనవో భరత, నీ మంత్రులు కానీ పోలీసు అధికారులు కానీ రక్షక భటులు కానీ ఎవరైనా సరే డబ్బు తీసుకుని దొంగల్ని వదిలేయట్లేదు కదా, ఆ విషయం చూసుకో అని చెప్పాడు. ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఎంత జాగ్రత్తలు ఉన్నాయండి. కచ్చిన్నముచ్యతే చోరక ధనలోభాత్. అప్పుడు దొంగతనాలను తప్పించుకోవాలంటే వాళ్ళకి పెట్టేది వాళ్ళకి పెడితే సరిపోయే. 2 దెబ్బలు పడగానే తెలియక చేశాను సార్ అంటే ఆయన ఏమంటాడు, సరే అది తెలియక చేసావు, తెలిసినాక ఏం చేస్తావో చేసుకో అంటాడు. అయిపోతుంది. ఇక్కడ తెలిసి చేస్తాడు, అయిపోయింది. ఇక్కడ ఇంకెందుకు పోలీసు ఎందుకు? ఇంకా దీన్ని రామాయణ కాలంలో చెప్పాడమ్మా. ఎందుకు రామరాజ్యం అంత పోవడదు? ఒకవేళ నీ మంత్రులు కానీ నాయకులు కానీ అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరైనా సరే డబ్బు తీసుకుని దొంగలను వదిలేస్తున్నారా, అది కొంచెం కనుక్కోవయ్యా, లేకపోతే ప్రజలు ఏమైపోతారు. ఇప్పుడు ఇంకా ఆశ్చర్యకరం, ఈ కాలంలో బాగా పత్రికల్లో వినపడే సెటిల్మెంట్ కూడా రామాయణంలో ఉందండి. ఖచ్చితంగా దాని గురించి కూడా రాముడు భరతుడిని ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడైనా ఖరీదైన చోటు పాపం కష్టపడి సంపాదించుకునే మనబోటుగాళ్ళు ఎవరో 4 లక్షలు 5 లక్షలు సంపాదించుకుని హైదరాబాద్ లాంటి చోట ఎక్కడో ఓ చోట మనం స్థలం కొంటే, ఎప్పుడో అనాయో అర్ధనాయో ఉన్నప్పుడు కొనుక్కుంటే తర్వాత బలవంతులు అధికారులు దాన్ని ఆక్రమిస్తారు. వెంటనే వారు ఏం చేస్తారంటే ఫోన్ చేసి సెటిల్మెంట్కి రమ్మంటారు. మన భూమి వాడు ఆక్రమించిన వేటి, మన సెటిల్మెంట్కి రమ్మండి వేటి. ఇక్కడ అంటే సెటిల్మెంట్కి రమ్మంటే ₹10 అమ్మాయి అని అర్థం, అంతకంటే ఏం లేదు. ఇక్కడ నీదే భూమి కానీ ₹10 అమ్మాయి. ఇవి ఈ జాగ్రత్త పడమని రామాయణ కాలం నుంచి ఉందండి. వ్యసనేకచ్చిదాఢ్యశ్చ దుర్గతస్య చ రాఘవ, వ్యసనేకచ్చిదాఢ్యశ్చ దుర్గతస్య చ రాఘవ అర్ధం విరాగాః పశ్యంతి, అర్ధం విరాగాః పశ్యంతి తవామాత్యా బహుశ్రుతాక. నీ మంత్రులు బాగా చదువుకున్న వాళ్ళు కదా, రాజనీతి శాస్త్రం చదివారు కదా, మరి శాస్త్రం చదివింది దాన్ని అనుసరించడానికే కదండి. మనం చాలా శాస్త్రాలు చదువుతున్నామండి, అనుసరించమండి. అది ఉందండి ఇది ఉందండి అని చెబుతాం. ఎవరు ఏ కొత్త నీతి మనకి చెప్పినా దాన్ని అనుసరిస్తున్నామో. ఆచరణ లేనప్పుడు ఈ శాస్త్రాలన్నీ దేనికి పని లేక. అది ఎందుకో తెలుసుకోవాలి. ఆచార సంప్రదాయాలైనా అంతే, ఈ కాలంలో అనుసరించవచ్చా కాదా అని తెలుసుకోవాలి. అమావాస్య నాడు పళ్ళు తోముకోవద్దు అన్నారు, నేను భారతంలో చూశాను ఇటీవల. అమావాస్య నాడు పళ్ళు తోముకోవద్దని చూశాను నేను, అనుశాసనిక పర్వం. ఇది అమావాస్య నాడు పాసిపళ్ళు వేసి కూర్చుంటాడా? ఎందుకు చెప్పారు? అప్పట్లో భారతం పుట్టిన కాలంలో 5000 ఏళ్ల క్రితం అందరూ వేప పొలాల ద్వారా ఉత్తరేణి పొలాల ద్వారానే దంతధావనం చేసేవారు. బ్రష్లు పేస్ట్లు అప్పుడు లేవు. పళ్ళు తోముకోవాలంటే ముందు చెట్టు పుల్ల తెంచాలి. పైగా మన సంస్కృతి ఎంత గొప్పదంటే పుల్ల తెంచడం తప్పదు, నువ్వు పళ్ళు తోముకోవాలి కదా. కానీ ఒక్కసారి ప్రదక్షిణం చేసి, ఓ వృక్షరాజమా అత్యవసరమైన నీ పుల్ల తీసుకుంటున్నాను నన్ను క్షమించు అని ప్రదక్షిణ నమస్కారాలు చేసి పుల్లలు తెంచమని చెప్పారమ్మా. దట్ ఈజ్ హిందూ కల్చర్, అది హిందూ సంప్రదాయం, అది భారతీయత. చెట్టుకు దండం పెట్టు, క్షమాపణ చెప్పు. ఈ చెప్పడం ఎందుకంటే ఎక్కువ పొలాలు తెంచకుండా ఉండడానికి. మనకు ఒక పొల్ల అవసరం, కొమ్మంతా తెంచడం ఎందుకు, ఒక పొల్ల చాలు కదా. అలా ఆలోచించాలి. ఎంత తగ్గినా మంచిదే. ఎక్కువ మనం ఈ పేపర్ నాప్కిన్స్ అంటారే ప్రతి చోట పెడుతూ ఉంటారు, విందుల్లో వినోదాల్లో హోటల్లో. అవి తక్కువగా అత్యవసరమైతే తప్ప వాడొద్దండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఓ రుమాలు తీసుకుని వెళ్ళాలి. మగాళ్ళు ప్యాంటు జేబులో రుమాలు పెట్టుకోవాలి. ఆడాళ్ళు కూడా చీరకు శుభ్రంగా ఇలా రుమాలు వేలాడేలా పెట్టుకుంటే, ఇంటి దగ్గర ఎనపెట్టి తాళాలు పెట్టుకోవాలి. ఎక్కడ అరగజం పొడుగుని ఇది కూడా పెట్టుకో, నష్టం లేదు. ఇక్కడ అక్కడికి వెళ్ళడం విమానాశ్రయంలో చూస్తూ ఉంటాను నేను. ప్రతి వాడు ఇలా లాగడమే. లాగినప్పుడల్లా ఒక చెట్టు ఆకు లాగావు, ఒక చెట్టు కొమ్మ లాగావు అని ఆలోచిస్తే పర్యావరణం బాగుంటుందండి. పర్యావరణం బాగుంటుంది ఖచ్చితంగా. మనం ఎవరం చేయమాపం లాగే మనకెందుకు, దీనికోసం రుమాలు ఎవడు పట్టుకెడతాడు. నాకేం మొహమాటల్లా, నేను ప్యాంటు చొక్కాతోనే ప్రయాణిస్తాను, నాకు ఇప్పుడు రుమాలు ఉంటుంది. నేను విమానాశ్రయాల్లో కాగితం వాడను. నాకు ఆ చిన్న కాగితం వాడడం కూడా ప్రకృతికి ద్రోహం చేసినట్టే లెక్క అనుకుంటాను. రుమాలకే తుడుస్తాం. ఓ రుమాలు ఉందిగా,
దాన్ని జేబులో ఆరబెట్టుకుంటాం కాసేపు, ఏమైంది చేత్తో పట్టుకుంటాం అలాగా. మనకి ప్రతిదీ నామోషి పర్యావరణం ధ్వంసం అయిపోయినా పర్వాలేదు, మళ్ళీ మనమే రావి చెట్టు చుట్టూ తిరుగుతాం, వేప చెట్టు చుట్టూ తిరుగుతాం, అన్ని చెట్ల చుట్టూ తిరిగేస్తాం, ఏ ఆకులు మిగల్చాం. అసలు కాగితాలు ఎలా వస్తున్నాయో మనం ఆలోచించాం. ఇదే ఆచరించకపోవడం అంటే. శాస్త్రం దేనికి పని లేక నువ్వు ఆచరించినప్పుడు వీలైనంత తక్కువ వాడకూడదు కాగితాలు. అలాగా వాళ్ళది ఏం పోయిందో హోటల్ వాళ్ళు పెట్టేస్తారు అక్కడ, వాళ్ళకి మాట రాకుండా. మనం అన్నీ వాడేస్తూ ఉంటే నీ రుమాలు నువ్వు తెచ్చుకో. పూర్వం చీరలు కట్టుకుని ఆడవాళ్ళందరూ చీర కొంగు తుడుచుకునేవారంటే ఏమి ఇబ్బంది లేదు, సాయంత్రం తీసేస్తారు కదమ్మా, 3 రోజులు ఎవరో తొడుగుతారు చీర. అబ్బాయి ఇవాళ దానికి అంటుకోకూడదు, ఇంక మొత్తం అన్నిటికీ అంటుకోవచ్చు నీ చీరకు తప్ప. నమశివాయ. అయితే ఓ రుమాలు పెట్టుకోవడమే, ఏం ఇబ్బంది లేదు. నేనైతే మొహమాటలో ఎక్కడైనా విందు కడిదిగో ఈ కొంగు తీసుకుని ఇలా తీసి శుభ్రంగా దీనికి తుడుస్తానని నా చేయి కాగితం వాడన్నా ఇలా అంటాను, మళ్ళీ ఇలా పెడతాను. ఇంతవరకు ఈ కారణంగా నా సభలు మానేసిన వాడు ఎవడు లేడు. మీరు కొంగుకు తుడిచారు కాబట్టి రావద్దు అన్నవాళ్ళు లేడు. అనిపిస్తే మానేస్తాను, దానికేముంది. ఇంత కొంగు ఉన్నది ఎందుకంటే ఊరికి అలంకారానికి ఫోటోలో పడ్డానుక. దీనికి ఉపయోగాలు బోల్డ్ ఉన్నాయండి. చలేస్తే ఇక్కడ ఇలా చుట్టుకోవచ్చు, ఇలా తుడుచుకోవచ్చు, తుమ్ము వస్తే ఇలా అడ్డం పెట్టుకోవచ్చు, ఎన్ని ఉన్నాయండి. అవసరమైతే ఉండని పేక మూడేయాలంటే మూడేయచ్చు, గొడవ అయితే. అందుకే వేసుకొస్తాం. ఎవరన్నా ఎదురైతే వేసాయి, నేను చేయలేని ఏమన్నా ఉందా ఇక్కడ. అందుకని వాడు ఏమన్నా ప్రయత్నించి ఆవిడ మెళ్ళవై ఒక ముడేయి దెబ్బ పోతాడు, గొడవ వదిలిపోయింది. దానికి కూడా పనికొస్తుంది, వేరే ఆయుధం అక్కర్లేదు. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది, మామూలు వ్యవహారం కాదు. పైగా గుంటూరు వాళ్ళకి చెప్పడం వీడికి మొత్తం అన్ని రకాల రైతులకి ఎప్పుడు కండువా లేకుండా ఎవడు బయటికి రాడు. నారాయణ రెడ్డి గారు మాట రాశాడు కదా, కండువా లేనిదే గడప దాటనివాడు తెలుగువాడి గురించి. కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యములు కంసాన వడ్డింప గోంగూరకై గుటకలేయువాడు అన్నాడు. పంచభక్షాలు ఓడిసిన గోంగూర పచ్చడి లేదా ఇందుకు పోయినాం అంటాడు వాడి తెలుగువాడు. పిజ్జా లేదా బర్గర్ లేదా అంటారు ఇప్పుడు కర్మగాలి. బిర్యానీ లేదా, సిగ్గు లేదా అడగడానికి. బిర్యానీ ఎందుకంటే పని లేక. గోంగూర పచ్చడి ఆవకాయ అడిగే మేళం అంతా బిర్యానీలు అడుగుతున్నారు, అందుకే చెడిపోయే ఆరోగ్యాలు మొత్తం. మళ్ళీ ఇందులో వెజ్ బిర్యానీ, అదేమిటో అంటే నేరుగా మాంసం తింటే బాగుండదు కాబట్టి మాంసం ముక్కలు లాంటి ముక్కలే ఇందులో వేసుకుని ఆ ఫీలింగ్తో తింటూ ఉంటాడు. అహనా పెళ్ళింటలో వాడు ఎవడో ఉంటాడే అలాగా, కోడిని పైన గట్టి కింద తింటూ ఉంటాడు అలా. ఆ ఫీలింగ్ తిన్న ఎరుగా మాంసం ఎంత రాదా, ఎందుకు వచ్చిన కూడా. మళ్ళీ వెజ్ బిర్యానీ ఏమిటి ఇక్కడ. ఇదేనండి మనం చేసేది. ఎందుకు తినాలమ్మా అవన్నీ? మన తిండులన్నీ ఎవరు పోనీ తిన్నారండి, వేరే బాగున్నారా లేదయే. ప్రతివాడికి కడుపు నొప్పే. తెప్పించుకోవడం మానడు, అక్కడ తినడం మానడు, కడుపు నొప్పి. మళ్ళీ మన్నాడు మామూలే. వైద్యులు బాగుపడడానికి వచ్చే ఈ తిండంతా మనుషులు బాగుపడ్డంలా. అందుకని ముందు అక్కడ రావాలి పరిశ్రమ. అందుకని ఇక్కడ సెటిల్మెంట్ వ్యవహారం ఎంత బాగా చెబుతున్నటువంటి శాస్త్రం ఉన్నది ఆచరించాలి కదా. వ్యసనేకచ్చిదాఢ్యశ్చ, చాలా శాస్త్రాలు ఉన్నాయ్యా భరత, ఆచరిస్తున్నారా లేదా చూడాలి కదా. వ్యసనేకచ్చిదాఢ్యశ్చ, ఏదన్నా తేడా వస్తే ఆర్థికమైన తగాదాలు అన్నదమ్ముల మధ్యలో రావచ్చు, దాయాదులు అన్నదమ్ముల పిల్లల మధ్యలో రావచ్చు, ఇప్పుడు అప్పచెల్లెళ్ళ మధ్యలో కూడా వస్తున్నాయి. మరి వాళ్ళకి ఆస్తి హక్కు ఉంది కదా, వస్తాయి సహజంగా. అప్పుడు పెద్ద అధికారులు ఏం చేయాలి? అది దుఃఖమే, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కచ్చిదాఢ్యశ్చ, వాడు డబ్బున్నవాడైనా సరే నువ్వు పట్టించుకోవద్దు, ధర్మమే చెప్పు. అంతేగాని వాడికి డబ్బు ఉంది కదా, వాడు డబ్బులు బాగా ఇస్తాడు కదా అని మనం వాడి వైపు మాట్లాడితే పేదవాడు ఏమైపోతాడు? దుర్గతశ్చరాగవ, ఒకవేళ పేదవాడే నీ దగ్గరికి వస్తే, ఏమండి మీరు ఎమ్మెల్యే గారు కదా, మీరు నాయకులు కదా, కాస్త ఇలా తగాదా వచ్చింది తీర్చండి, ఇది మీ నియోజకవర్గంలోనే జరిగింది అంటే మంచిది. వాడు పేదవాడని వదిలేయద్దు, నువ్వేమిస్తాం. పేదవాడైతే ఎవరైతే మనకు ఓటేసాడు కదా, వేయకపోయినా మంచిదే. మన నియోజకవర్గంలో మనిషి అందరూ ఒకటే కదా. ఎన్నికలు రాజకీయాలు ఎంతసేపు ఎన్నికలు అయ్యే వరకే, ఎన్నికలు అయ్యాక అందరూ ఆయనకి ప్రజలే. అందుకే నాయన నేను వస్తానయ్యా అని పేదవాడైనా వెళ్ళాలి, వాడు డబ్బు ఇస్తాడు. అలాగని డబ్బు ఉన్నవాడని వెళ్ళక్కర్లేదు, వాడు ధర్మం అయితేనే చెప్పాలి. నాట్ ఆడ్చేస్తా, డబ్బు ఉన్నవాడైనా సరే. దుర్గతశ్చ, ఒకవేళ దరిద్ర స్థితిలో ఉన్నవాడైనా సరే వాడిని వదిలిపెట్టక. అంతేకాదు, మంత్రులు, నాయకులు, అధికారులు ఎలా ఉండాలంటే విరాగాశ్చ అర్థం విరాగా పశ్యంతి. అక్కడ డబ్బు విషయంలో విరక్తితో ఉంటున్నారా లేదా నీ అధికారులు, మంత్రులు కూడా. అర్థం విరాగా పశ్యంతి, ఎప్పుడు ఉంటారు? తవామాత్య బహుశ్రుతాక, నీ మంత్రులు బాగా చదువుకున్న వాళ్ళైతే అలా ఉంటారు. చదువు విలువ అది. ఇవాళ విద్య గొప్పది, విద్య గొప్పది, విద్య గొప్పది అని ప్రతి వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడున్న విద్య అయితే విద్య అనవసరమండి నన్ను అడిగితే.
ఇప్పుడున్న విద్య అలా చెప్పదలుచుకుంటే అనవసరం. ఏం లేవు ఇప్పుడు విద్యలో, నైతికమైన విలువలు ఏం లేవమ్మా. తల్లిని గౌరవించిన, తండ్రిని ధర్మం, సత్యం ఏమీ లేవు. సత్యమేవ జయతే అంటే ఒక క్వశ్చన్, ఇది ఎక్కడ ఉండునో, 4 సింహాల గుర్తు మీద ఉండును, ఏసే మార్కేసి అంతే లెక్క. వీడికి సత్యం మీద నమ్మకం లేదా, అది ఎక్కడుందో చెప్పాడు వీడు అంతే. సత్యహరిశ్చంద్రునికి ఆ పేరెందుకు వచ్చను, సత్యమునకై భార్యను కూడా అమ్మివేసి కాటికాపరి అవ్వడం వల్ల వచ్చను అంతే. నువ్వెందుకు అబద్ధం వాడుతున్నావు, అనవసరం, నీకు అనవసరం. నాటకం ఎందుకు చూశావు, అనవసరం. పద్యాల కోసం చూశాను, రాగాల కోసం చూశాను. హరిశ్చంద్ర పాత్ర వేసేవాడు, పాడేవాడు, హార్మోనిస్టు, చూసేవాడు అందరూ ఉంటారు, ఎవ్వరూ సత్యాన్ని పాటించరు. కానీ వేదిక మీదకి రాగానే మాత్రం హార్మోనిస్టుని పట్టుకుని 6:30 అంటాడు. ఎందుకంటే అంతకుముందే 3:30 వేసాడు ఈయన. మరి పద్యం పడాలి కదా, మయో అనగానే కింద పడిపోవాలి. కానీ ఈ జగత్తు మాయామయమని గ్రహించామో మనం, పాడేవాడు గ్రహించడు. ఎవరు గ్రహించారంటే బరిజేపుల లక్ష్మీకాంతం గారు గ్రహించారు, మహాకవి జాషువా గ్రహించాడు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఆ పద్యం పాడాడే లేదా, ఆ పద్యం పాడి మనం చప్పట కొట్టామా లేదా, 100 ఇచ్చి మళ్ళీ పాడించుకున్నామా లేదా, ఇదే గొడవ ఎంతసేపు. ఒక పక్క లోహితాస్తుడు పోతుంటే చంద్రమతి ఏడుస్తూ ఉంటుంది. నేను చూశాను మా చిన్నతనంలో, నాకు ఆశ్చర్యమైంది అది. ఇదేమో దుర్మార్గం అనుకున్నా. ఆవిడ పోయి ఏడుస్తూ ఉంటే 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ పాడమన్నాడు. కొడుకు పోయి ఏడుస్తుంటే 100 రూపాయలు ఇచ్చి పాడమంటావేటే, మళ్ళీ ఏడవాలా? ఆవిడ కూడా చక్కగా 100 రూపాయలు దోపేసి పాడేసింది. నాకు అర్థం కాలే అప్పటి నుంచి ఏంటి నాటకం అని. కొడుకు పోయాడు కదా, అది మళ్ళీ పాడమంటాం ఏంటి, 100 ఇచ్చి పాడమంటాడు. పైగా నిజంగా ఎవరి కొడుకైనా అలాంటి వాడు పోతే నువ్వు 100 ఇస్తే గోమె కొట్టారు. కానీ గమనించండి, ఇందులో గంభీరమైన వేదాంతం ఉంది. అది నాటకం అనే విషయం ఆ లోహితాశ్చుడికి తెలుసు, ఆ పాత్రధారి చంద్రమతి పాత్రధారికి తెలుసు, 100 రూపాయలు ఇచ్చిన వాడికి కూడా తెలుసు. కాబట్టి దాన్ని రసరూపంలో ఆస్వాదించారు దుఃఖాన్ని తప్ప నిజంగా దుఃఖంగా భావించాల. మనం కూడా జీవితంలో దుఃఖాన్ని రసరూపంలో ఆస్వాదించగలిగితే హాయిగా ఉండగలం, అనుమానం ఏమీ లేదు. దేని నుంచైనా మనం దాన్ని రసం. దుఃఖం వచ్చిందంటే కరుణ రసం అంతే. ఆ కరుణ రసాన్ని ఎలా అభినయించాలో అలా అభినయించి వదిలే. లోపలికి వెళ్ళ నీకు, ఈ దుఃఖాన్ని లోపలికి వెళ్ళ నీకు. సంతోషం కూడా అంతే. ఏదైనా ఇంట్లో ఏదో శుభకార్యం జరిగింది, బాగా సంతోషంగా ఉంది, విందో వినోదో అంతే, ఆ సంతోషం కూడా బయటికి, ఈ దుఃఖం కూడా బయటికి. ఏది లోపలికి వెళ్ళొద్దు. అదే వేదాంతం అంటే, అదే వేదాంతం అంటే. అసక్తోక్షాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. భగవద్గీతలో 3వ అధ్యాయంలో కర్మయోగంలో చెప్పింది అదే. అనాసక్త యోగంతో పని చేయవయ్యా అన్నాడు. నువ్వు సంతోషాన్ని బయటికి ప్రకటించు, లోపలికి తొయ్యక. లోపల ఏమీ లేదు. అలాగే దుఃఖాన్ని కూడా ప్రకటించాలి, తప్పదు కదా. ఎవరో పోతే ఏడవకపోతే నవ్వుతాం ఏంటి, అంతే, అయిపోయింది, వదిలేయి. అదెంతో ఇదే అంతే, అదో పరిణామం ఇదో పరిణామం. సుఖానికి దుఃఖానికి పెద్ద తేడా ఏం లేదు భాష ప్రకారం మనం అనుకుంటాం కదా. సుఖం దుఃఖం రెండిట్లో గమనించండి. ఖం సుఖం దుఃఖం. ఖం అంటే శూన్యం, ఆకాశం. ఆకాశం సురవర్తమ ఖం అంటారు అమరకోశంలో. ఖం అంటే శూన్యం, ఆకాశం. అక్కడ శూన్యం, అక్కడ ఏం లేదు, సుఖము లేదు దుఃఖము లేదు. నువ్వు సూ చేరిస్తే సుఖమైంది, దూ చేరిస్తే దుఃఖమైంది. ఏం చేరుతావో చేర్చుకో, నీ మనస్సును బట్టి ఉంటుంది. మనకి ఇంకా క్యాన్సర్ మొదటి స్టేజ్లో ఉంది అని కాదు, అసలు వచ్చే అవకాశం ఉంది అనగానే మనం భయపడిపోతాం. అదే రమణ మహర్షికి జబ్బ మీద ఎంత పొడుగు క్యాన్సర్ పుండైతే కోసుకోండి నాకేమన్నాడు, మొత్తం మంది కూడా ఇవ్వనలేదు ఆయన. మరి ఆయన సహించింది మనం ఎందుకు సకలించకపోయాం? ఆయన మహాయోగి కాగలిగాడు, మనం మహారోగి అయ్యాం. ఒక అక్షరం తేడా అంతే. ఆయన యో, మనం రో. మనం ఆ రమణ మహర్షిలాగా ఉందామని ప్రయత్నం చేయం. ఆయన ఉన్న చోటు చుట్టూ తిరిగేస్తే మనకి ఏదో వస్తుంది. ఏం వస్తుంది? తిరగకపోతే నీరసం వస్తుంది, తిరిగితే ఆయాసం వస్తుంది. అక్కడికి వెళితే ఏదో వచ్చేయాలి తప్పితే మనమేం చేయమండి. ఇక్కడ మనం దాన్ని అనుసరించాం, మహానుభావుల్ని మనం అనుసరించాం. పైగా ఎంత గొప్పగా మాట్లాడతామంటే అలాంటి వాళ్ళని అనుకరించడం మన వల్ల అవుతుంది దేవుడు. ఇదంతా ఎగ్గొట్టడానికి ఉపాయం ఇది. సింపుల్ ఎస్కేపింగ్ అంటారు దీన్ని. వాళ్ళని గొప్పవాళ్ళని చేసేసి వాళ్ళు ఋషులు, వాళ్ళు యోగులు, మనం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ప్రయత్నం చేసావా? దుఃఖం వచ్చినప్పుడు తట్టుకునే ప్రయత్నం చేసావా? సుఖం వచ్చినా కూడా ఎగరకుండా కూర్చున్నావా? ఎగరకుండా కూర్చున్నా. ఒక రోడ్లో 4 ఆడవాళ్ళు దంచుతున్నారు. అందులో ఒక ఆవిడ ఎగిరి 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 దంచుతుంది. అప్పుడే పుట్టింది తెలుగులో సామెత. పక్క ఆవిడ అందరూ ఎగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి, ఎగరక అని చెప్పింది. ఈవిడ ఎందుకు ఎగరడం అంటే యజమానురాలు వచ్చింది అక్కడికి, ఈవిడ దంచుతుందని తెలియాలి కదా. అందుకని ఈవిడ ఎగిరి ఎగిరి దంచుతూ ఉంటే పక్క ఆవిడ అందరూ ఇప్పుడు ఎగురుతున్నావు, ఎంతసేపటి నుంచి కూర్చుని ఎగిరి దంచినా అంతే కూలి, ఎగరకపోయినా అంతే కూలి, కూర్చో అంతే. అంచేత నువ్వు ఎంత ఎగిరెగిరి పడినా ఆ సుఖం ఉండదు. 5 నిమిషాల్లో గోవింద. దుఃఖం కూడా ఉండదండి మనలో మనమాట. అదేం ఉండదండి. ఏడాది క్రితం పడిన దుఃఖం ఇప్పుడు పడ్డామా అంతే. ఎందుకంటే 10 రోజుల క్రితం దుఃఖపడి ఉండొచ్చు, ఏదో భయంకరం. అది ఇప్పుడు లేదండి, అంత లేదు.
నెల అయ్యేసరికి ఇంకొంచెం తగ్గింది, ఏడాది అయ్యేసరికి ఇంకొంచెం తగ్గింది, 10 ఏళ్ళు అయితే అది గుర్తే రావట్లేదు. పైగా గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే బాధ దుఃఖాలు గుర్తొస్తే ధైర్యంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకో తెలుసా, అంత దుఃఖం తట్టుకున్నాం ఇదెంత అని కష్టం. ఖచ్చితంగా మనం విజేతలం అవుతాం. దాన్ని కృంగిపోకూడదు. అంత ద్రోహం, అంత మోసం, అంత దుఃఖం, అంత అన్యాయం తట్టుకుని నిలబడ్డాం కదా, ఇదెంత తేలిగ్గా దాటేస్తాం. సముద్రం దాటేవాడికి బోధెంత. అంచేత పాత దుఃఖాలు గుర్తు చేసుకుంటే సమర్థుడైనటువంటి వ్యక్తికి, స్త్రీ అయినా పురుషుడైనా నవ్వొస్తుంది. హరిశ్చంద్రుడు కూడా అంటాడన్నమాట, నాలో నాకొక భంగి నవ్వగు దురంతంబైన దుఃఖంబుతోన్ ఆలీలన్మును సేతుమధ్యనగ సామ్రాజ్యంబు పాలించి ఈ లీలన్ అంటాడు. ఆ సేతువు నుంచి హిమాలయం వరకు ఉండేటువంటి మొత్తం సామ్రాజ్యాన్ని అంతా పాలించి నేను ఇవాళ ఎక్కడ ఈ కాటిలో కాపరిగా ఉంటే నాలో నాకొక భంగి నవ్వగు దురంతంబైన దుఃఖంబుతో, ఇంత దురంతమైన దుఃఖంలో కూడా కాటికాపరిగా ఉండా కూడా, నా భార్య ఎక్కడో పని మనిషిగా చేరినా కూడా, కొడుకు ఎలా ఉన్నాడో తెలియని పరిస్థితిలో కూడా నాకు నవ్వు వస్తుందయ్యా. జీవితం అన్నాకి ఇలాగే ఉంటుంది కదా. ఈ వేదాంతం హరిశ్చంద్రుడి నుంచి నేర్చుకోగలిగితే జీవితం ఎంత బాగుంటుందండి. 100 రూపాయలు ఇచ్చి మనం వెళ్ళిపోవడం ఏంటి? వేదాంతాన్ని ఆచరణలో పెట్టాలి. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, ఎవరో డబ్బున్న వాళ్ళు కదా నువ్వు సెటిల్మెంట్ చేసేసి డబ్బులు ఇచ్చుకుని చేసికయ్యా, అలాగే పేదవాడు కదా అని వదలొద్దయ్యా. ముందు నీకు నీ మంత్రులకి కూడా డబ్బు పట్ల అర్థం విరాగా పశ్యంతి, డబ్బు పట్ల విరక్తితో ఉన్నారా లేదా? నేను మొహమాటం లేకుండా చెబుతానండి, మీకు నచ్చినా నచ్చకపోయినా మంచిదే. డబ్బు 100,000, 1,000, లక్షలు, కోట్లు వరకు కూడా పర్వాలేదండి. అది 100 కోట్లు దాటింది అంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టేనమ్మా. వెంటనే దాన ధర్మాలు ప్రారంభించాలి. తగ్గించేయాలి. ఎలా తగ్గించేద్దామని చూడాలి. ఒకరిద్దరు కొట్టారు, వారు శివకేశవులు, వారికి నమస్కారం. ఎవరో కొట్టరని నాకు తెలుసు, ఆ ఇద్దరికి నమస్కారం. చాలు, ఈవేళ ఇద్దరే. ఈ దేశంలో మార్పులు ఎలా వస్తాయో నాకు అనుభవం మీద రుజువైంది. ఈవేళ ఇద్దరే ఈ మాట ఆమోదిస్తారు. ఒక నెల పోయేసరికి ఆ ఇద్దరు 20 మంది అవుతారు. ఒక ఏడాది అయ్యేసరికి ఆ 20 మంది 2,000 మంది అవుతారు. 2 ఏళ్ళు గడిచేసరికి 2,000 మంది 2 కోట్ల మంది అవుతారమ్మా. అనుమానం ఏం లేదు. మంచి మాట చెప్పాలి. నచ్చినా నచ్చకపోయినా చెప్పాలి. చప్పట్లను బట్టి చెప్పకూడదు. మంచి మాట ఇదంతా చెప్పాలి. దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే. డబ్బు పెరిగిందంటే అంతే. ఒక స్థాయి వరకే మనిషికి డబ్బు అవసరం, రక్షణ, కాపాడుతుంది కూడా. ఒక స్థాయి దాటిందంటే పెద్ద తలనొప్పి. దానివల్లే భార్యాభర్తలు కూడా విడిపోతున్నారు. అనుమానం వెళ్ళేది ఇక్కడ. ఇక పిల్లలు, అన్నదమ్ముల సంగతి చెప్పగల. డబ్బు కారణం. ఇంత డబ్బు లేనప్పుడు ఈ గొడవలు లేవండి. అసలు ఇంతంత ఆస్తులు, ఇంత జమీందారీతనాలు లేనప్పుడు ఈ గొడవలు లేవండి. ఉన్నదేదో తిన్నారు ఇక్కడ. డబ్బే మన తగాదాలకు కారణం అవుతుంటే మన దృష్టి అంతా దాని మీదే ఉంది. అందుకని అర్థం విరాగా పశ్యంతి, ఇది రాజనీతి కాదండి, వ్యక్తినీతి కూడా. అర్థం విషయంలో నీ మంత్రులు విరక్తులై ఉన్నారా లేదా చూసుకో ఒకసారి. ఎందుకంటే శృతవంతగా ఎందుకు చదువుకున్నారు? విద్య ఎందుకు? విద్య వైరాగ్యాన్ని బోధించాలి, విద్య భక్తిని బోధించాలి, విద్య జ్ఞానాన్ని బోధించాలి. విద్య అంటే సంపాదన కాదండి. ఏ పిల్లాడినైనా సరే నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నావు అంటే దేశంలో మంచి వంతెనలు, మంచి రోడ్లు నిర్మాణం చేయాలని చదువుతున్నానండి అని చెప్పాలి. అలా చెప్పేవాడు ఒక్కడుంటే నమస్కారం. చెప్పడు. ప్యాకేజీ బాగుంటుందండి, TCS కదా అని చెప్తాడు. ఇక్కడ వాడికి ప్యాకేజీ, ఇంట్లో లీకేజీ. ఇక్కడ ప్రతివాడు ఇదేమాట ఎవరిని అడిగినా. లేకపోతే మా అన్నయ్య చదివాడండి, మా డాడీ చదవమన్నారు. డాడీ చదవమంటే డాడీని చదువుకోమని నువ్వు ఎందుకు చదువుతున్నావు? అక్కడ వాడు ఎందుకు చదువుతున్నాడో వాడికే తెలీదు. డబ్బు కోసం, ఉద్యోగం కోసం. పలానా సంబంధం ఎందుకు చేశారమ్మా? 2 కోట్లు జీతం, అది సరిపోయిందా పిల్లని అమ్మేస్తే? డబ్బులే మాట్లాడుతున్నాం మనం. పిల్లాడు సంస్కారవంతుడు, బాగా చదువుకున్నవాడు, మాకు తెలిసిన కుటుంబం, మేము విచారణ చేసి ఇవన్నీ ఎవరు మాట్లాడరండి. బోల్డ్ ప్యాకేజీ, సంవత్సరానికే 60 lakhs, నెలకే 5 lakhs మామూలుగా వస్తాయటి. ఇదే మాట ఇక్కడ. కానీ ఈ 5 lakhs ఇద్దరి మధ్య తగాదాలకు కారణమవుతున్నాయి. అనుమానం వెళ్ళ. ఇంత డబ్బు లేనప్పుడు అందరూ పిల్లలు బాగానే ఉన్నారు, భార్యాభర్తలు బాగానే ఉన్నారు, అందరూ బంధుమిత్రులు అందరూ బాగానే ఉన్నారు.